शिवराम गोविंद नारायण महादेव शिवराम गोविंद नारायण महादेव शिवराम गोविंद नारायण महादेव विष्णु नारायणं कृष्णं माधवं मधुसूदनं हरिं नरहरिं रामं गोविंदं दधिवामनं विष्णु नारायणं कृष्णं माधवं मधुसूदनं हरिं नरहरिं रामं गोविंदं दधिवामनं विष्णु नारायणं कृष्णं माधवं मधुसूदनं हरिं नरहरिं रामं गोविंदं दधिवामनं సనాతన పద్ధతిలో ఈ రోజు జన్మదినోత్సవం జరుపుకుంటున్న 50 మందికి సనాతన పద్ధతిలో ఈ రోజు వివాహ వార్షికోత్సవం జరుపుకుంటున్న 50 మందికి మూలా నక్షత్రంలో జన్మించిన 50 మందికి అనేక వేదోక్త ఆశీర్వచనములు శుభాభినందనలు. మొదట మూలా నక్షత్రం, తర్వాత అంగారక గ్రహం, తర్వాత ఆశీర్వచనం. ఈ మూలా నక్షత్రం జగజ్జనని పార్వతీ అమ్మవారి నక్షత్రం. ఆ పార్వతీ పరమేశ్వరుల యొక్క దివ్యానుగ్రహంతో 50 మంది ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షిస్తూ ముందర మూలా నక్షత్రం. ఓం మూలం ప్రజాం నేరవతీం విలేయ పరాచేతనుర్వృతి పరాజా గోవిం నక్షత్రం వశుభిః సవక్తం అహద్భూయార్తిజమానాయ మహ్యం అహన్నో అద్య సువితే దధాతు మూలం నక్షత్రమితి యద్వదంతి పరాజీం వాచా నిర్వృతిర్ముదామి శివం ప్రజాయై శివమస్తు మహ్యం ప్రజాపతిర్వా అకామయత మూలం ప్రజాం విందేయేతి స ఏతం ప్రజాపతయే మూలాయ చిరున్నిరవపతు తదో వై సమూలం ప్రజామవిందత మూలమో హవై ప్రజాం విందతే య ఏకేన విధాయతే యౌచేన దేవం వేద సోత్రయోగి ప్రజాపతయే స్వాహా మూలాయ స్వాహా ప్రజాయై స్వాహేతి. అధిదేవతా ప్రత్యధిదేవతా సహిత మూలా నక్షత్రాధిష్టాన దేవతానుగ్రహ సిద్ధిరస్తు. అంగారక గ్రహం. ఓం అగ్నిర్మోర్ధాదివః ప్రకృత్పదే పృథివ్యా అయం అపాగో రేతాగో సిలిన్వతి శోణా పృథివీ భవానక్షరా యేషై ఇచ్ఛాదశర్మ సప్రధాః క్షేత్రస్య మతినా వయగో హితేనేవ జయామసి గామశ్వం వాటయత్నునా సమామృడాదీరుషే. అధిదేవతా ప్రత్యధిదేవతా సహిత అంగారక గ్రహానుగ్రహ సిద్ధిరస్తు. దేవేంద్రాణి నమస్తుభ్యం దేవేంద్ర ప్రియభామిని వివాహం భాగ్యమారోగ్యం శ్రియం పుత్రాంశ్చ దేహి మే. నమో అస్తు సర్వేభ్యో ఏకైక పృథివీ మనో ये अंतरिक्षे ये दिविदेभ्यः सर्वेभ्यो नमः. या इषभो यातु दालाधार्ये वावरस्वती प्रणो एवावटेतु शेवतेभ्यः सर्वेभ्यो नमः. ज्ञानशक्तिधर स्कन्ध वल्ली कल्याण सुंदर देवसेना मनःकान्त सुब्रह्मण्य नमोस्तुते. हनुमानंजनासूनु वायुपुत्रो महाबलः रामेश्वरफल्गुणसखः पिङ्गाक्षोमित विक्रमः उदधिक्रमणश्चैव सीताशोकविनाशकः लक्ष्मण प्राणदाता च दशग्रीवस्य दर्पः. बुद्धिर्बलं यशोधैर्यं निर्भयत्वमरोगता अजाड्यं वाक्पटुत्वं च हनुमत्स्मरणात् भवेत्. ॐ इदं जावा पृथिवी भद्रमभूत् आत्मसोक्तवाकम् उपरमो भागम् अध्यात्मसोक्तोच्यमग्ने पुंसोक्तभागसे पश्चितो देवः पृथिव्यो ओमन्वते ते स्रयिज्ञे यजमानद्या वा पृथिवी सा
సు అప్రవేదే గవ్యోతి అభయం కృతో సృష్టిద్యావారీత్యాపా భవోమయో భవో ఓర్జస్వతేజ పయస్వతేజ స్వచరణా చ స్వధి చరణా చ అయోరావిది అగ్నిరిదగో హవిరజుషతా అవే వృధతమః జాయోవృత సోమ ఇదగో హవిరజుషతా అవే వృధతమః జాయోవృత అగ్నిరిదగో హవిరజుషతా అవే వృధతమః జాయోవృత పాపతిరిదగో హవిరజుషతా అవే వృధతమః జాయోవృత ఈశోమ విదగో హవిరజుషేతా అవే వృధేతామః జాయోక్రతాం రాజ్ఞీ ఇదగో హవిరజుషేతా అవే వృధేతామః జాయోక్రతాం ఇదగో హవిరజుషతా అవే వృధతమః జాయోవృత ఇంద్ర ఇదగో హవిరజుషతా అవే వృధతమః జాయోవృత ఆజ్యమజుషంతా అవే వృధతమః జాయోక్రత గిరహోత్రేణేదగో హవిరజుషతా అవే వృధతమః జాయోవృత యామృద్ధోత్రాయాన్ దేవం గమాయా ఆగాస్తేయం యజమానోऽసౌ ఆయురాశాస్తే ప్రజాస్తవాశాస్తే గమనస్యామాశాస్తే ఉత్తరాం దేవయజ్ఞమాశాస్తే భూయో హరిష్కరణమాశాస్తే ధామాశాస్తే ప్రియమాశాస్తే తదేవ హవిషాశాస్తే యస్యాత్తదుధ్యాత తదస్మై దేవారాధంత దేవో దేవేభ్యో మనే అయమగ్నేర్మారుడా కృష్ణం చ వేదం చ వేదలోక్యావా పృథివీ అగోహనస్పాదా భగతిర్వామస్యేదం చ అపాల్యో యజ్ఞయోరసా తమహమస్మాముష్యాయనాయ ఆయుషే దీర్ఘాయుక్తాయ నిర్మాణి శతమానం భవతి శతాయు పురుషస్యేంద్రియ ఆయుష్యేంద్రియే ప్రతిష్టతి అధిదేవతా ప్రత్యధిదేవతా సహిత మూలా నక్షత్రాధిష్టాన దేవతానుగ్రహేణ అధిదేవతా ప్రత్యధిదేవతా సహిత అంగార సంగ్రహానుగ్రహేణ శారదా చంద్రమౌళీశ్వర దివ్యానుగ్రహేణ లక్ష్మీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దివ్యానుగ్రహేణ గోదావరి మండలాంతర్గత కాతేరు కొంతమూరు స్థిత అభీష్ట గణపతి దివ్యానుగ్రహేణ చ సమస్త భక్తజనానాం సకుటుంబానాం సబాంధవానాం సపరివారానాం క్షేమ స్థైర్యధైర్య విజయభయారోగ్య ఐశ్వర్యాభివృద్ధిరస్తు దేశోయం నిరుపద్రవోస్తు విశ్వస్య కళ్యాణమస్తు సర్వే జలా సుఖినో భవంతు చతుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణేభ్యః శుభం భవతు భారత సైనికానాం వైదిక మార్గ ప్రవర్తకానాం చ వీర్యవత్తరత్వ సిద్ధిరస్తు విష్ణు నారాయణం కృష్ణం మాధవం మధుసూదనం హరిణ్యహరిం రామం గోవిందం దధివామనం విష్ణు నారాయణం కృష్ణం మాధవం మధుసూదనం హరిణ్యహరిం రామం గోవిందం దధివామనం విష్ణు నారాయణం కృష్ణం మాధవం మధుసూదనం హరిణ్యహరిం రామం గోవిందం దధివామనం శివరామ గోవింద నారాయణ మహాదేవ శివరామ గోవింద నారాయణ మహాదేవ శివరామ గోవింద నారాయణ మహాదేవ దేశంలో అనేక దేవాలయాలు ఉంటాయి. అలాగే ఆంజనేయ స్వామి గుళ్ళు, విఘ్నేశ్వర స్వామి గుళ్ళు అలా ప్రతి చోట ఉంటాయి. రామాలయాలు ఉంటాయి. ఈ కాతేరు కొంతమూరులో ఈ బ్రాహ్మణ సంఘం వారు చాలా చక్కగా పవిత్రంగా అభీష్ట గణపతి దేవాలయం నిర్మించుకున్నారు. చక్కగాను అందరికీ కూడా ఆ అభీష్ట గణపతి సకల శ్రేయస్సులు ఇస్తున్నాడు. దాని పక్కనే ఈ పురోహిత సంఘం వారందరూ కూడా చాలా అందమైన భవనం నిర్మించుకున్నారు. దాంట్లో అనేక కార్యక్రమాలన్నీ కూడా చాలా చక్కగా
చేసుకుంటున్నారు. దాంట్లో ఈ అభీష్ట గణపతి యొక్క విశేషం ఏమిటంటే 4 వేద పండితులు 44 రోజులు ప్రతిరోజు ఒక పన్నం చొప్పున సంపూర్ణ క్రమపారాయణ, కృష్ణ యజుర్వేద సంపూర్ణ క్రమపారాయణ పరమార్థ చింతనతో చేసిన దేవాలయం అభీష్ట గణపతి. అంచేత ప్రతి సంకష్టహర చతుర్థికి కూడా ఇక్కడికి వచ్చి చాలా మంది అభీష్ట గణపతికి పూజలు చేయించుకుంటూ ఉంటారు. ఆ వారందరికీ కూడా అభీష్టములన్నీ కూడా నెరవేరుతున్నాయి. ఆ అభీష్ట గణపతి వేద గణపతి. ఆ అభీష్ట గణపతి యొక్క దివ్యానుగ్రహం వల్ల 50 మంది ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షిస్తూ గణానాం